హాయ్, వెల్కమ్ టు ఆర్డిపి అకాడమీ. ప్రాచీన భారతదేశ చరిత్రకు సంబంధించి సాంస్కృతిక మతోద్యమాల్లో భాగంగా గత వీడియోలో మనం బౌద్ధ మతం గురించి కంప్లీట్ చేసుకున్నాం. ఈ వీడియోలో జైన మతం గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, జైన మతానికి సంబంధించి పూర్తి సమాచారం ఈ ఒక్క వీడియోలో ఉంటుంది. సో జాగ్రత్తగా వినండి. జైన మతం. జైనమత ప్రవర్తకులను తీర్థంకరులు అంటారు. తీర్థంకరుడు అనగా జీవ ప్రవాహం దాటుటకు వంతెనను నిర్మించేవాడు అని అర్థం. ఓకే, తీర్థంకరుడు అనగా జీవ ప్రవాహం దాటుటకు వంతెన నిర్మించేవాడు అని అర్థం. వీరు మొత్తం 24 మంది తీర్థంకరులు. మొదటివాడు వృషభనాథుడు. ఇతనిని ఆదినాథుడు అని కూడా అంటారు. ఇతని గుర్తు ఎద్దు. రెండవ తీర్థంకరుడు అరిస్తనేమి. ఇతనిని నేమినాథ అని కూడా అంటారు. ఇతని గుర్తు సముద్రపు గవ్వ. అలాగే 23వ వాడు పార్శ్వనాథుడు. ఓకే, 23వ తీర్థంకరుడు. ఇతని గుర్తు పాము. 24వ తీర్థంకరుడు వర్తమాన మహావీరుడు. ఇతని గుర్తు సింహం. ఈ 24 మంది తీర్థంకరులలో మొదటి 22 మంది కూడా పౌరాణిక పురుషులు. 23 మరియు 24వ తీర్థంకరులు చారిత్రక పురుషులు. అంటే వీరి గురించి మాత్రమే మనకు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఓకే, 23 మరియు 24వ తీర్థంకరుల గురించి మాత్రమే మనకు చారిత్రక ఆధారాలు లభిస్తాయి. పార్శ్వనాథుడు. ఇతను క్రీస్తు పూర్వం 8వ శతాబ్దానికి చెందినవాడు. కాశీ రాజ్యానికి రాజు. ఓకే, కాశీ రాజ్యానికి రాజు. ఇతని తండ్రి అశ్వసేనుడు, తల్లి వామలాదేవి. ఇతను తన 30వ ఏట సన్యాసం స్వీకరించాడు. ఇతను స్థాపించిన నూతన మతం నిర్గంధ. ఓకే, ఇంపార్టెంట్. పార్శ్వనాథుడు స్థాపించిన నూతన మతం నిర్గంధ. ఇతను ప్రతిపాదించిన 4 సూత్రాలు అహింస, అసత్యం, అపరిగ్రహ, అసతేయ. ఓకే, అహింస అంటే హింస చేయరాదు. అసత్యం అంటే అసత్యం పలకరాదు. అపరిగ్రహ అంటే సంపదను త్యజించాలి. అసతేయ అంటే దొంగతనాలు చేయరాదు. అతను 23వ తీర్థంకరుడు. అంతటితో మనకు కంప్లీట్ అయింది. తరువాత వర్తమాన మహావీరుడు, జైనమత చివరి తీర్థంకరుడు. క్రీస్తు పూర్వం 540లో బీహార్లోని కుందా అనే గ్రామంలో జన్మించారు. ఇతను జ్ఞాత్రిక వంశానికి చెందిన క్షత్రియుడు. ఓకే, జ్ఞాత్రిక వంశానికి చెందిన క్షత్రియుడు వర్తమాన మహావీరుడు. తండ్రి సిద్ధార్థుడు, తల్లి త్రిశలాదేవి. భార్య యశోద, కుమార్తె ప్రియదర్శిని, అల్లుడు జామాలి. ఇతను తన 30వ ఏట సన్యాసం స్వీకరించాడు. ఓకే, వర్తమాన మహావీరుడు తన 30వ ఏట సన్యాసం స్వీకరించాడు. 5 సంవత్సరాల పాటు అజీవిక మత స్థాపకుడైన గోశాల మష్కరీ పుత్రుని వద్ద శిష్యరికం చేశాడు. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రెండ్స్. బౌద్ధ జైన మతాలతో పాటు ఆ సమయంలో అజీవిక మతం కూడా ఉండేది. ఆ మత స్థాపకుడు గోశాల మష్కరీ పుత్రుడు. అతని వద్ద 5 సంవత్సరాల పాటు వర్తమాన మహావీరుడు శిష్యరికం చేశాడు. ఇంపార్టెంట్ పాయింట్. తరువాత నిర్గంధి మతంలో చేరారు. ఓకే, పార్శ్వనాథుడు స్థాపించిన నిర్గంధి మతంలో చేరాడు. సన్యాసం స్వీకరించిన 12 సంవత్సరాల తరువాత తూర్పు భారతదేశంలోని జృంబిక గ్రామం వద్ద రుజుపాలిన్ నదీ తీరంలో సాల వృక్షం కింద జ్ఞానోదయం అయ్యింది. ఓకే, ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సన్యాసం స్వీకరించిన 12 సంవత్సరాల తరువాత జృంబిక గ్రామం వద్ద రుజుపాలిన్ నదీ తీరంలో సాల వృక్షం కింద జ్ఞానోదయం అయింది. ఓకే, గౌతమ బుద్ధునికి బోధి వృక్షం, ఇతనికి సాల వృక్షం. ఓకే,
ఓకే, ఇంపార్టెంట్. గౌతమ బుద్ధునికి బోధి వృక్షం, ఇతనికి సాల వృక్షం. అలాగే బుద్ధునికి నిరంజన్ నదీ తీరం, ఇతనికి రుజిపాలిన్ నదీ తీరం. ఉరిమేయ గ్రామం, జృంబిక గ్రామం. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వకండి, గ్రామం, నది, వృక్షం. ఓకే, అనంతరం 42వ ఏట తీర్థాంకరుడు అయ్యాడు. వర్తమాన మహావీరుని బిరుదులు. కౌవలి అంటే కైవల్య జ్ఞానం పొందినవాడు. ఓకే, కైవల్య జ్ఞానం పొందినవాడు. జీనుడు అంటే పంచేంద్రియాలను జయించినవాడు. దేహదిన్న, నిర్గంధుడు, వెసాలియ, నాట్య పుత్ర. ఓకే, బిరుదులు ఇంపార్టెంట్. జీనుడు అనే బిరుదు గల వాడు కనుక ఇతని అనుచరులను జైనులు అంటారు. ఓకే, వర్తమాన మహావీరుడు బిరుదు జీనుడు అనే బిరుదు గల వాడు కనుక ఇతని అనుచరులను జైనులు అంటారు. ఓకే, ఈ పాయింట్ నేను కింద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, చివరి వరకు చూడండి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, వర్తమాన మహావీరుని మొదటి శిష్యుడు జామలి, ఇతని అల్లుడు. ఓకే, జామలి వర్తమాన మహావీరుని అల్లుడు. వర్తమాన మహావీరుని శిష్యులు 11 మందిని కూడా గణదారులు అంటారు. క్రీస్తుపూర్వం 468లో వర్తమాన మహావీరుడు శల్లేఖన వ్రతం ఆచరించి మరణించారు. ఓకే, ఇది ఇంపార్టెంట్ మనకి. జైన మత స్థాపకుడు సాంప్రదాయంగా చూస్తే వృషభనాథుడు, అదే చారిత్రాత్మకంగా చూస్తే పార్శ్వనాథుడు. జైన మత వాస్తవ స్థాపకుడు వర్తమాన మహావీరుడు. ఓకే, ఈ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి క్లియర్గా వినండి. ఓకే, కొన్ని బుక్స్లో చదివిన దాని ప్రకారం, అలాగే నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. ఓకే, 23వ తీర్థాంకరునిగా పిలువబడుతున్న పార్శ్వనాథుడు కాశీరాజు. ఇతను తన 30వ ఏట సన్యాసం స్వీకరించాడు. అలా సన్యాసం స్వీకరించిన తరువాత పార్శ్వనాథుడు స్థాపించిన నూతన మతం నిర్గంధ. ఓకే, పార్శ్వనాథుడు స్థాపించిన నూతన మతం నిర్గంధ. ఆ నూతన మతానికి ఈయన కొన్ని సూత్రాలను ప్రతిపాదించాడు. ఓకే, ఆ తరువాత వర్తమాన మహావీరుడు వచ్చాడు. ఇతను నిర్గంధ అనే మతంలో చేరి తన 42వ ఏట ఆ మతానికి తత్వవేత్తగా అయ్యారు. ఓకే, ఈ వర్తమాన మహావీరుని బిరుదులలో ఒకటి జీనుడు. ఈ జీనుని యొక్క అనుచరులు జీన లేక జైన అని పిలిచేవారు. వారే తరువాతి కాలంలో జైనులుగా ప్రసిద్ధి చెందారు. ఓకే, మనం ఇప్పుడు చారిత్రాత్మకంగా చూస్తే నిర్గంధ అనే మత స్థాపకుడైన పార్శ్వనాథుడు జైన మత వాస్తవ స్థాపకుడు. ఓకే, ఇది ఫస్ట్ పాయింట్. ఈ మతాన్ని విస్తరించి జైన మతంగా రూపుదిద్దిన వర్తమాన మహావీరుడు జైన మత వాస్తవ స్థాపకుడు. ఇక నెక్స్ట్ పాయింట్ చూస్తే జైన మత సాహిత్య గ్రంథాల ప్రకారం పార్శ్వనాథుని కంటే ముందే జైన మతం స్థాపించబడింది. మొదటి తీర్థాంకరుడైన వృషభనాథుడు ఈ మతాన్ని స్థాపించారు అని ఈ గ్రంథాలు చెబుతున్నాయి. కానీ ఎక్కడా కూడా మనకు ఈ మొదటి 22 మంది తీర్థాంకరుల గురించి చారిత్రక ఆధారాలు లేవు. సో ఈ జైన గ్రంథాలలో మాత్రమే ఈ విధంగా ఉంది. సో వారిని పురాణ పురుషులు అంటారు. ఈ విధంగా చూస్తే జైన మత స్థాపకుడు సాంప్రదాయబద్ధంగా వృషభనాథుడు, చారిత్రాత్మకంగా పార్శ్వనాథుడు, వాస్తవ స్థాపకుడు వర్తమాన మహావీరుడు. ఓకే ఫ్రెండ్స్, ఈ పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే. ఓకే, కొన్ని బుక్స్ కూడా రెఫర్ చేయండి, మ్యాక్సిమం ఇదే పాయింట్ మీకు తిప్పి చెప్తారు. ఓకే, నెక్స్ట్ జైన మత సమావేశాలు. మొదటి జైన పరిషత్ క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో జరిగిన ప్రదేశం పాటలీపుత్రం. ఓకే, పాట్నాలో జరిగింది. అధ్యక్షుడు దేవర దక్ష శ్రవణ. ఈ సమావేశంలో 14 పూర్వములుగా ఉన్న గ్రంథాలను 12 అంగాలుగా క్రోడీకరించారు. ఓకే, జైన మత పవిత్ర గ్రంథాలు 12 అంగాలు. ఈ 12 అంగాలు కూడా మొదటి జైన పరిషత్లో క్రోడీకరించారు. రెండవ జైన పరిషత్ క్రీస్తు పూర్వం 1వ శతాబ్దంలో జరిగిన ప్రదేశం వల్లభి. ఓకే, నేటి గుజరాత్లో ఉంది వల్లభి. దీనిని శ్వేతాంబరులు నిర్వహించారు.
ఈ సమావేశంలో పవిత్ర గ్రంథాలను సేకరించి వాటిని క్రమ పద్ధతిలో రాశారు. జైనమత ప్రధాన సిద్ధాంతాలు ఇప్పుడు చూద్దాం. ముక్తిని సాధించడానికి సల్లేఖన వ్రతం ఆచరించాలి. సల్లేఖన వ్రతం అనగా అన్న పానీయాలు మాని శరీరాన్ని శుష్కింపజేసి మరణించడం. జైనమత పంచసూత్రాలు: అహింస, అసత్య, అసతేయ, అపరిగ్రహ. ఈ 4 కూడా 23వ తీర్థంకరుడైన పార్శ్వనాథుడు చెప్పారు. బ్రహ్మచర్యం, దీనిని మహావీరుడు కలిపారు. వీటిని పంచసూత్రాలు అంటారు. జైనమత త్రిరత్నాలు: సమ్యక్ క్రియ. సమ్యక్ క్రియ అంటే పంచవ్రతాలను పాటించడం. ఓకే, పైన చెప్పుకున్నాం కదా పంచసూత్రాలు. ఈ పంచసూత్రాలను పాటించడాన్ని సమ్యక్ క్రియ అంటారు. సమ్యక్ జ్ఞానం. సమ్యక్ జ్ఞానం అంటే మహావీరుని భావనలో సత్యాన్ని గ్రహించడం. సమ్యక్ విశ్వాసం. సమ్యక్ విశ్వాసం అంటే మహావీరుని భావనలో శ్రద్ధ, విశ్వాసం కలిగి ఉండటం. తత్వాలు అనేకాంతవాద అంటే ప్రతి జీవికి ఒక ఆత్మ ఉంటుంది. సద్వాద అంటే బహుశా జరగవచ్చు. సాహిత్యం. జైనమత సాహిత్యాలను మనం చూస్తే 12 అంగాలు, 12 ఉప అంగాలు, 10 ప్రాకరణ గ్రంథాలు, 4 మూల సూత్రాలు. ఓకే, వీటిలో జైనమత పవిత్ర గ్రంథాలుగా 12 అంగాలు పిలువబడుతున్నాయి. ఇంకా నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్: జైనమత శాఖలు. శ్వేతాంబరులు. ఈ శాఖను స్థాపించింది స్థూలభద్రుడు. వీరు తెల్లని దుస్తులు ధరిస్తారు. 23వ తీర్థంకరుని అనుచరులు. శ్వేతాంబర శాఖ నుండి ఏర్పడిన నూతన శాఖ తేరపంతీనులు. ఓకే, శ్వేతాంబర శాఖను స్థాపించిన స్థూలభద్రులు. వీరు 23వ తీర్థంకరుని అనుచరులు. దిగంబరులు. ఈ శాఖను ప్రారంభించింది భద్రబాహు. వీరు ఏ దుస్తులు ధరించరు. వీరు 24వ తీర్థంకరుని అనుచరులు. దిగంబర శాఖ నుండి ఏర్పడిన నూతన శాఖ సమేయులు. ఈ భద్రబాహు రచించిన గ్రంథం కల్పసూత్రం. ఓకే, ఇంపార్టెంట్ ఇది. భద్రబాహు స్థాపించిన శాఖ దిగంబరులు. వీరు వర్తమాన మహావీరుని అనుచరులు. ఇవి కాక మహావ్రత, అనువ్రత అనే 2 శాఖలు ఉండేవి. మహావ్రత అనగా వీరు శ్వేతాంబర మరియు దిగంబర ఆచారాలను అనుసరించేవారు. అనువ్రత అనగా వీరు ఈ శ్వేతాంబరులు, దిగంబరులు ఎవరి ఆచారాలను కూడా వీరు పాటించరు. ఓకే, ఈ జైనమత చీలికల గురించి సమాచారం కలిగిన జైన గ్రంథం గుజరాత్ ప్రాంతానికి చెందిన హేమచంద్రుడు రచించిన పరిశిష్ట పర్వాన్. భద్రబాహు నాయకత్వంలోని దిగంబరులు కర్ణాటకలోని శ్రావణ బెళగోళకు వలస వెళ్లారు. శ్రావణ బెళగోళలో 56.5 అడుగులు కలిగిన గోమటేశ్వరుని ఏకశిలా విగ్రహం ఉంటుంది. ఓకే, బాహుబలి విగ్రహం అంటారు కదా, గోమటేశ్వరుని ఏకశిలా విగ్రహం శ్రావణ బెళగోళలో ఉంటుంది. గోమటేశ్వరుడు మొదటి తీర్థంకరుడు అయిన వృషభనాథుని కుమారుడు. క్రీస్తు శకం 982లో మైసూర్ రాజు అయిన రాచమల్లుని ప్రధానమంత్రి చాముండరాయలు ఈ విగ్రహం నిర్మించాడు. శ్రావణ బెళగోళలో ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి మహామస్తాభిషేకం అనే ఉత్సవం జరుగుతుంది. ఓకే, నేటికి కూడా జరుగుతుంది. ఇతర అంశాలు: వీరు పూజించే స్త్రీ దేవత విద్యాదేవి. ఓకే, స్త్రీ దేవత విద్యాదేవి. జైన మతాన్ని పోషించిన ప్రముఖ రాజులు. ఓకే, చాలామంది జైన మతాన్ని పోషించారు. అయితే వీరిలో ప్రముఖ రాజులు మనం చూస్తే చంద్రగుప్త మౌర్యుడు. ఓకే, మౌర్య సామ్రాజ్య నిర్మాత చంద్రగుప్త మౌర్యుడు. అశోకుని మనవడు సంప్రాతి.
ఓకే, అశోకుడు ఏ విధంగా అయితే బౌద్ధాన్ని పోషించాడో అదేవిధంగా సంప్రాతి జైనాన్ని పోషించాడు. ఇతని బిరుదు జైన అశోకుడు అని కూడా అంటారు. ఓకే, అశోకుని మనవడు సంప్రాతి. కళింగ రాజు కారావేలుడు, రాష్ట్రకూట రాజు అమోఘవర్షుడు, పల్లవ రాజు మొదటి మహేంద్రవర్మ. ఓకే, వీరు ప్రముఖ రాజులు. జైనమత ప్రముఖ నిర్మాణాలు. ఓకే, ప్రముఖ నిర్మాణాలు మనం చూస్తే కర్ణాటకలోని శ్రావణ బెలగోళ. ఓకే, శ్రావణ బెలగోళ. రాజస్థాన్ మౌంట్ అబూలో దిల్వారా ఆలయం. ఒడిశాలోని హాతీగుంప గుహలు, ఉదయగిరి కందగిరి ప్రాంతాలు. బీహార్లోని పావా రాజగృహ జైనాలయాలు కూడా ప్రముఖ నిర్మాణాలు. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఇంతటితో మనం బౌద్ధ జైన మతాల గురించి మనం కంప్లీట్ చేసుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.